హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. ఈ వీడియోలో అంతా కూడా నేను దుబాయ్ తిరిగి వెళ్ళిపోవడానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అండ్ ఎలా ప్యాక్ చేసుకున్నాను థింగ్స్ అన్నీ ఇవన్నీ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. మా ఇంటి దగ్గర నుంచి నేను ఏదైతే లగేజ్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నానో ఆ లగేజ్ అంతా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో సర్దుకొని తీసుకెళ్ళాను అనమాట. అయితే నేనేమంత ప్రో కాదు సర్దుకోవడంలో. ఏదైతే తీసుకెళ్ళాలి అనుకున్నానో అవన్నీ కూడా ముందే షాపింగ్ చేసి పెట్టుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. సో దట్ నేను ఏమైతే పట్టుకెళ్ళాలనుకున్నానో అదంతా ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకునేటప్పుడు ఆ లిస్ట్లో ఒకటి ఒకటి టిక్ చేసుకునేదాన్ని. ఆటోమేటిక్గా నేను ఏమైతే తీసుకెళ్ళాలి అనుకుంటున్నానో అన్నీ కూడా మిస్ చేయకుండా తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి నేనైతే ఈ టిప్ని ఫాలో అయ్యాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి. సో అలా నేను మొత్తం ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో అయితే సర్దడం స్టార్ట్ చేశాను. పక్క నుంచి అమ్మ ఒకటి ఒకటి ఇస్తూ ఉన్నారు. ఎలా పెడితే బాగుంటుందని చెప్పి నాకు చేతనైనంత వరకు నేను సర్దాను. పక్క నుంచి అమ్మ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో సర్దడం అయిపోయింది. నెక్స్ట్ డే మేము బయలుదేరి వెళ్ళాం అనమాట. సో ఉదయాన్నే లేచాను, దేవుడికి దండం పెట్టుకున్నాను. ఏదైనా సరే దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకొని స్టార్ట్ చేస్తే అది కొంచెం పాజిటివ్గా జరుగుతుంది అని ఒక నమ్మకం నాకు. సో ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత మమ్మీ డాడీలకు కూడా కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను. ఎంత పెద్దవాళ్ళం అయినా కూడా వన్స్ అమ్మ నాన్నని వదిలి వెళ్తున్నప్పుడు ఆ చిన్ని బాధ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు, నాకైతే ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎంత స్ట్రాంగ్ అయినా సరే అమ్మ నాన్న నుంచి ఆ ఎఫెక్షన్ అనేది మిస్ అవుతాం అనిపిస్తూ ఉంటుంది. సో అది అలా జరిగిపోయిందంతే. నెక్స్ట్ మాకు ట్రైన్ అనమాట. ఉదయాన్నే అరౌండ్ 9కి విజయవాడకి ట్రైన్. విజయవాడ ఎందుకు అనుకుంటున్నారా? విజయవాడ మా అత్తగారు ఊరు. సో ఫస్ట్ నేను ఇప్పుడు మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నాను. మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి నేను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కబోతున్నాను అనమాట. ట్రైన్లో ఊరికే ఖాళీగా ఏం కూర్చుంటామని చెప్పి అమ్మ నేను చక్కగా గోరింటాకు పెట్టుకున్నాం. అమ్మకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఎప్పటికి పెడతావో తెలీదు, ఇప్పుడే పెట్టు అంటే సరదాగా అలా గోరింటాకు పెట్టుకుంటూ టైం స్పెండ్ చేశాము. అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట, ఇలా పెట్టు అలా పెట్టు, నాకు అలా కావాలి ఇలా కావాలి అని చెప్పి. సో చల్ల గాలిలో పచ్చని పొలాల్లోంచి ట్రైన్ వెళ్తూ ఉంది. మేము అలా సరదాగా టైం స్పెండ్ చేసేసాము. ట్రైన్ అరౌండ్ 1కి విజయవాడ రీచ్ అవ్వాల్సి ఉంది. సో ఈ మధ్యలో మీకు అసలు రూట్ చూపిస్తాను. మా ఏరియాలో పచ్చని పొలాలు, ఉదయాన్నే భలే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఆ రూట్ అయితే. సో రూట్ చూస్తూ చాలాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాము. ఏది మర్చిపోయినా ట్రైన్లో ఆనియన్ సమోసా మాత్రం అస్సలు మర్చిపోను. నాకు చాలా ఇష్టం పర్సనల్గా ఆనియన్ సమోసా. ఖచ్చితంగా ట్రై చేస్తాను తినడానికి. అలా చూస్తూ ఉండగానే విజయవాడ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయాక చక్కగా ఆటో పట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక కాసేపు ఫ్రీ అయ్యాక భోజనాలు చేసేసాము. ఈవినింగ్ మా అత్తయ్య గారు మంచిగా క్రిస్పీ చిట్టిగారెలు వేశారు. చిట్టిగారెల్లోకి మంచిగా పల్లి చట్నీ చేశారు. సో పల్లి చట్నీ, చిట్టిగారెలు, కారపొడి కూడా వేసుకొని ఒక పట్టు పట్టేసాం. సో గారెలు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చాయి. ఇక మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నేను చెప్పాను కదా, నాకైతే అంత ప్యాకింగ్ ఏం రాదు. జస్ట్ నేను పట్టుకెళ్లాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి విజయవాడకి తీసుకొచ్చేసాను. ఇక మా అమ్మ అండ్ అత్తయ్య గారు కలిసి ప్యాకింగ్ వీళ్ళంత చిన్నగా ప్యాక్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ చాలా ఇంపార్టెంట్. నాకు ఇచ్చిన వెయిట్లో ఈ మొత్తం ప్యాకింగ్ అయితే జరిగిపోవాలి, మొత్తం ఐటమ్స్ అన్నీ వెళ్ళాలి. సో అత్తయ్య అమ్మ కలిపి మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా చిన్నగా ప్యాక్ చేశారు. పికిల్స్, పొడులు,
అలాంటి వాటికి లీక్ అవ్వకుండా మ్యాక్సిమం కంప్లీట్‌గా ర్యాప్ చేసి పెట్టారు. సో, ఇలా మనం ప్రతీదీ కూడా ప్యాక్ చేసుకునేటప్పుడు ర్యాప్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే లగేజ్ ఇన్‌కేస్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసినా కూడా మన లగేజ్‌లో పాడైపోకుండా ఉంటాయి. మధ్యలో నేను కూడా యాడ్ అయ్యాననమాట. ఎంత లగేజ్ సర్దినా, ఎంత చిన్నగా సర్దినా వెయిట్ ఎక్కువైపోతుంది. చాలా తగ్గించేసాను అప్పటికి. బట్ ఎంత తగ్గించినా ఇంకా వెయిట్ సరిపోవట్లేదు. నాకిచ్చిన వెయిట్ 37 కేజెస్. ఈ 37 కేజెస్‌లోనే నేనేం పట్టుకెళ్ళాలనమాట. అప్పటికి కిచెన్ ఐటెమ్స్ కొన్ని తీసేసాను. క్లాతింగ్ మాక్సిమం తీసేసాను. అయినా సరే సరిపోవట్లేదు. సో, మొత్తానికి ఏదైతేనో సెట్ చేసాం. నెక్స్ట్ డే నా ప్రయాణం. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 9కి నాకు ఫ్లైట్ అనమాట. సో, ఉదయాన్నే లేచి అత్తయ్య గారికి, మామయ్య గారికి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసేసుకున్నాను. ఇంకా మంచిగా టిఫిన్ చేసేసి నా లగేజ్ అంతా బయటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. కార్ కోసం వెయిటింగ్ అన్నట్టు. సో, కారు వస్తే వెంటనే ఎక్కి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోవడమే. సో, ఫైనల్లీ కార్ కూడా వచ్చేసింది. ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాము. ఎయిర్‌పోర్ట్‌కి మేముండే ఏరియాకి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. అంటే గన్నవరం వరకు వెళ్ళాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామేమో. మంచుతో అసలు సన్‌రైజ్ చాలా మంచిగా అనిపించింది చూడడానికి. సో, ఫైనల్‌గా మేము ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయాం. నేను అత్తయ్య గారికి, మా మరిది గారికి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఫస్ట్ అయితే లగేజ్ చెక్ ఇన్ దగ్గర మనం తీసుకెళ్ళిన లగేజ్ అంతా కూడా స్కాన్ చేస్తారు. సో, అక్కడ స్కానర్‌లో ఫస్ట్ మన లగేజ్ పెట్టి అది ఓకే అనుకున్నాక నెక్స్ట్ చెక్ ఇన్‌కి వెళ్ళిపోతాము. చెక్ ఇన్ దగ్గర మనకి ఏంటంటే వెయిట్ చెక్ చేస్తారు. మనం తీసుకొచ్చిన లగేజ్ అలాగే మనకి ఎంత వెయిట్ అవైలబిలిటీ ఉందో దాన్ని చెక్ చేసి వాళ్ళు బోర్డింగ్ ఇస్తారనమాట. సో, బోర్డింగ్ అయిపోయింది. నేనైతే నా చెక్ ఇన్ బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని నా ఫ్లైట్ దగ్గరికైతే వచ్చేసాను. ఇదిగో ఈ బస్సే మనల్ని ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి ఫ్లైట్ దగ్గరికి తీసుకొచ్చింది. ఇదే మనం ఇప్పుడు షార్జా వెళ్ళబోయే ఫ్లైట్ అనమాట. సో, నేనైతే నా ఫ్లైట్‌లోకి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయిన తర్వాత నా సీట్‌లోకి నేను చక్కగా సెట్ అయిపోయాననమాట. సో, మళ్ళీ మనకి విండో సీటే వచ్చింది. సో, విండో సీట్‌లో చూస్తూ చాలా సేపు గడిపేయొచ్చు. సో, మనం ఎంటర్ అయిన కాసేపటి వరకు ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వదు. ఈ లోపల ప్యాసింజర్స్ వాళ్ళ సీట్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట. లాస్ట్ టైం చెప్పాను కదా! మనం ఎలా బిహేవ్ చేయాలి ఫ్లైట్‌లో అలాంటివన్నీ కూడా థింగ్స్ చెప్తారు ఎయిర్ హోస్టెస్. ఇది నా బోర్డింగ్ పాస్. నేను నా సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇన్‌స్ట్రక్షన్స్ తర్వాత ఫ్లైట్ అయితే మొత్తానికి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ కాసేపు చూసిన తర్వాత ఇంకా మనకి ఆ సెన్సేషన్ ఉంటుంది కదా! టేక్ ఆఫ్, ల్యాండ్ అయ్యేటప్పుడు. సో, ఆ సెన్సేషన్ కొంచెం నార్మలైజ్ అయ్యాక ఇక కాసేపు నిద్రపోయాననమాట. లాస్ట్ టైము మా హస్బెండ్‌తో వెళ్ళడం వల్ల నాకు ఈ టేక్ ఆఫ్, ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఇబ్బంది ఉన్నప్పుడు తనున్నారు అనే ధైర్యం ఉండింది. ఈసారి ఒక్కదాన్నే వచ్చాను కదా! కొంచెం ఆ టెన్షన్ అయితే ఉంది ఖచ్చితంగా చెప్తాను. బట్ ఆఫ్‌కోర్స్ ఎళ్ళిన తర్వాత తనుంటారు అన్న ధైర్యంతో అయితే నేను ఫ్లైట్ ఎక్కేసాను. ఫ్లైట్ ఎక్కేంత వరకు అసలు నా చెక్ ఇన్స్ అన్నీ అయ్యేంత వరకు మా అత్తయ్య గారు, మా మరిది గారు ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందో ఏంటో ఒక్కతే వెళ్తుంది అని చెప్పి నిజంగా చాలా జాగ్రత్తగా నన్ను పంపించారు. ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ అనే చెప్పాలి. ఇంకా మా అత్తయ్య గారైతే "నువ్వు ఇప్పుడు ఉదయం టిఫిన్ చేసి ఎళ్తున్నావు. మధ్యలో ఆ ఫ్లైట్‌లో ఏం పెడతారో ఏంటో తెలీదు. మళ్ళీ ఏం తింటావు ఆకలేస్తదని" చెప్పి చక్కగా ఓ బాక్స్ కట్టి మరీ పంపించారు నాకు. సో, అంత ప్రేమగా పెట్టి పంపించిన తర్వాత తినకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో, కాసేపు నిద్రపోయి లేచిన తర్వాత చక్కగా అత్తయ్య పెట్టిన బాక్స్ ఖాళీ చేసేసాను. ఖాళీ చేసి మళ్ళీ కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాననమాట. మీకిక్కడ ఒకటి చూపిస్తాను. చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఫ్లైట్స్‌లో వాష్‌రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో, మీకోసమే పర్టిక్యులర్‌గా నేను వాష్‌రూమ్‌కెళ్ళి మరీ వీడియో తీశాను. సో, ఫ్లైట్‌లో వాష్‌రూమ్ చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా పోర్టబుల్‌గా ఉంటుంది. ఒక సింగిల్ పర్సన్ మాత్రమే ఫిట్ అవుతారనమాట. ఇంకా నించోడానికి మాత్రమే స్పేస్ ఉంటుంది. ఆ చిన్ని స్పేస్‌లోనే 4 వాల్స్‌కి హ్యాండ్ వాష్ అని, సింక్ అని, అలాగే టిష్యూస్ ఎవ్రీథింగ్ ఆ కొంచెం ప్లేస్‌లోనే అరేంజ్ చేసి ఉంటుంది. వాటర్ కూడా వస్తాయి. మరీ గాలితో అయితే కాదు. సో, అది ఫ్లైట్‌లో వాష్‌రూమ్ అనమాట. నేను దుబాయ్ దగ్గరికొచ్చేసాను. చూస్తున్నారు కదా! సీ లెవెల్ అలాగే సిటీ కూడా. సో, యాజ్ సూన్ యాజ్ నేను షార్జాలో అయితే ల్యాండ్ అయిపోయాను. అక్కడి నుంచి ఫ్లైట్ దిగాక మనల్ని తీసుకెళ్ళడానికి ఒక బస్సొస్తుంది. సో, ఆ బస్ ఎక్కగానే మనల్ని ఫ్లైట్‌లో దగ్గర నుంచి
ఎయిర్పోర్ట్ వరకు ఈ బస్సే తీసుకెళ్తుందనమాట. ఈ ఫ్లైటే మనల్ని ఇండియా నుంచి షార్జా వరకు తీసుకొచ్చింది. మీకు షార్జా ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను. షార్జా ఎయిర్పోర్ట్‌లో అసలు ఎన్ని ఫ్లైట్స్ ఉంటాయో ఒక్కసారి చూడండి మీరు కూడా. దెన్ నేను ఎయిర్పోర్ట్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఎయిర్పోర్ట్‌లోకి ఎంటర్ అయ్యాక ఎగ్జిట్ రూట్ బోర్డ్‌లో క్లియర్‌గా ఉంటుంది. లాస్ట్ టైం మీకు చూపించాను కదా డ్యూటీ ఫ్రీ జోన్ ఇదంతా కూడా. సో సేమ్ అదే రూట్‌లోంచి మళ్ళీ మనం ఎగ్జిట్ రూట్‌లోకి వస్తాం. అలాగే అక్కడ మనకి స్మార్ట్ గేట్స్ ఉంటాయి. సో ఆ స్మార్ట్ గేట్స్‌లో మన పాస్‌పోర్ట్ చెక్ చేసి మనల్ని లగేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారనమాట. ఈలోపు నేను ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే నాకు ఇక్కడ సిమ్‌కి సంబంధించిన సిగ్నల్స్ వస్తాయి. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ నుంచి నాకు ఎవరు కాల్ చేసినా సరే ఇమ్మీడియేట్‌గా కాల్ అనేది వస్తుందనమాట. బయట నా కోసం మా హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు. కాల్ చేస్తున్నారనమాట. వస్తున్నావా? ఎక్కడున్నావు? ఎలా రావాలి? ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో నేను అదే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వుకుంటూ అండ్ అక్కడ బోర్డ్స్ చూసుకుంటూ నేను బయటకైతే వచ్చేస్తున్నాను. ఇది ఎగ్జిట్ రూట్ అన్నట్టు. సో ఎగ్జిట్ రూట్‌లో మనకి ఒక్కటే చెక్ ఇన్ జరుగుతుంది. అది ఏంటి అంటే లగేజ్ అలాగే పాస్‌పోర్ట్. సో ఆల్రెడీ పాస్‌పోర్ట్ చెక్ ఇన్ అయిపోయింది నాది. ఇప్పుడు లగేజ్ చెక్ ఇన్ దగ్గరికి వెళ్తున్నాను. లగేజ్ ఏంటి అంటే అక్కడ ఓన్లీ మనం క్యాబిన్‌లోకి తీసుకొచ్చిన లగేజ్ మాత్రం చెక్ చేస్తారు. ఆల్రెడీ మనం విజయవాడలో చెక్ చేపించుకున్నాం కదా బ్యాగేజ్. సో ఆ బ్యాగేజ్ డైరెక్ట్‌గా ఈ బెల్ట్ మీదకి వచ్చేస్తదనమాట. మన ఫ్లైట్ నేము, నంబరు వేసి ఒక్కొక్క బెల్ట్ అలా తిరుగుతూ ఉంటుంది. రొటేట్ అవుతున్నంత సేపు లగేజ్ అలా వస్తూ ఉంటుందనమాట. మన లగేజ్ ఒక 2, 3 రౌండ్స్ వెళ్ళిన తర్వాత ఒక గార్డ్ ఉంటారు అక్కడ. వాళ్ళేంటంటే 2, 3 రౌండ్స్ అయిన తర్వాత లగేజ్ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ లోపల మనకి లగేజ్ కనిపిస్తే మనమే తీసేసుకొని మనం తీసుకెళ్ళిపోవడానికి అక్కడ ట్రాలీస్ అవైలబుల్‌గా ఉంటాయి. సో ఆ ట్రాలీ తీసుకొని మన లగేజ్ మనం ఏం మోయక్కర్లేదు. తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. ఫైనల్‌గా నేను మా హస్బెండ్‌ని రీచ్ అయ్యాననమాట. సో అక్కడి నుంచి ఇంకా నాకు టెన్షన్ తగ్గింది. ఓకే వచ్చేసాను. ఇంకా తను చూసుకుంటారు అని. తన ఫ్రెండ్ కలిసి వచ్చారు. సో ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయాము మా ఇంటికి. నేను అక్కడ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2:30 అయింది ఆఫ్టర్నూన్. మంచిగా నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశారు. సో అప్పటికే మనకి బర్డ్ ఫ్లూ అవ్వడం వల్ల నేను చికెన్ తిని అరౌండ్ 15 డేస్ అవుతుంది. సో చికెన్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. బిర్యానీ, స్టార్టర్స్ అన్నీ కూడా మంచిగా ఒక పట్టయితే పట్టేసాం. ఒక్కదాన్నే వస్తున్నాను అక్కడి నుంచి ఇంత దూరం అని చెప్పి నాకన్నా మా హస్బెండ్‌కి, అత్తయ్య గారు, మామయ్య గారికి, ఇటు మా మమ్మీ, డ్యాడీకి వీళ్ళకి ఎక్కువ టెన్షన్ అనమాట. ఎలా వెళ్తుందో ఏంటో అని చెప్పి. సో మొత్తానికి నేను రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే పేరెంట్స్‌కి, అత్తయ్య గారు, మామయ్య గారు అందరికీ ఫోన్లు చేసి నేను రీచ్ అయిపోయాను. ఇద్దరం కలిసాము అని చెప్పాము. సో ఫైనల్‌గా రీచ్ అయ్యామని చెప్పి అందరికీ ఇన్ఫార్మ్ చేసి ఇంకా ప్రశాంతంగా లంచ్ అయితే చేసేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయాక మా ఫ్లాట్‌కి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిన వెంటనే లగేజ్ అంతా జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టేశారు. లోపల పెట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించింది మాకు. సో అదండి నా ట్రావెల్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్ర జంట శుభ ఇంట.